వాక్యమై ఉన్నటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో మానవుడికి జ్ఞానము ఇచ్చిన తర్వాత మానవుడు తన యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలకు భాష వచ్చిన తర్వాత ఆ భాషను బట్టి నాగరికతను పెంపొందించుకున్న తర్వాత నాగరికతలో నుండి ఆ భాషకు లిపి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి రచనలు చేయబడ్డవి, గ్రంథాలు రాయబడ్డవి. అనేకమైనటువంటి గ్రంథాలు ఉల్లాసానికి, సంతోషానికి, ఆలోచనకు, ఉన్నటువంటి లోకపు స్థితిని తెలుసుకోవటానికి, తమ యొక్క అభిప్రాయాలు తెలియచేయటానికి ఉపయోగపడ్డవి. వాటి వలన మేలులు కలిగినవి. కొన్ని రచనలు పాపమునకు దారి తీసినవి కూడా ఉంటాయి. అయితే మన చేతిలో దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ ఆత్మతో రాయబడినటువంటి దేవుని యొక్క గ్రంథము, అది జీవ గ్రంథం. ఈ గ్రంథము ద్వారా మనము నేర్చుకున్నటువంటి జ్ఞానము మనలను జీవపు మార్గంలోకి నడిపిస్తుంది. దేవుడు వాక్యము రూపంలో ఈ గ్రంథంలో ఉంటాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యముగా ఉన్నటువంటి ఈ జీవ గ్రంథములో అనేక మంది రచనలు చేశారు. 66 పుస్తకాలు రాశారు. ఈ జీవ గ్రంథంలో అనేక భాషలలో అనువదింపబడినటువంటి అనువాదాలు ఉన్నవి. ప్రపంచంలో అత్యధికముగా వ్రాయబడినటువంటి పుస్తకముగా కూడా, ముద్రించబడినటువంటి గ్రంథముగా కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని మనము పరిగణలోకి తీసుకుంటాం. సాధారణముగా ఉన్నటువంటి ఈ దేవుని యొక్క గ్రంథములో అనేక వేల మంది మనుషుల పేర్లు వ్రాయబడి ఉన్నది. అయితే చాలా పేర్లు కొన్ని ప్రత్యేకంగా దేవుడు మెచ్చుకునే రీతిగా, అభినందించే రీతిగా వ్రాయబడి ఉంటే, కొన్ని పేర్లు శిక్ష పొందినటువంటి వారిగా, తీర్పుకు లోనైనటువంటి వారిగా వ్రాయబడి ఉన్నాయి. అయితే ఈ లోకములో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమును మించినటువంటి మరి ఒక ప్రత్యేక గ్రంథం గురించి కూడా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. అది పరలోకములో ఉంచబడేటువంటి జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథంలో లిపి దేవుని యొక్క లిపి, రాసేది దేవుడైనటువంటి వాడు. మనుషులు రాసినటువంటి పరిశుద్ధాత్మ పూర్ణమైనటువంటి బైబిల్ గ్రంథం ఒక గొప్ప స్థాయి అయితే, దేవుడే తన స్వహస్తాలతో తన యొక్క లిపితో రాసేటువంటి గ్రంథము జీవ గ్రంథము, పరలోకపు గ్రంథం. ఆ గ్రంథములో వేరే వాళ్ళు రాయటానికి అవకాశం లేదు, కానీ ఆ గ్రంథములో మన పేరు రాయించబడటానికి అవకాశం ఉన్నది. ఆ జీవ గ్రంథములో పేరు కలిగి ఉండటం బహుధన్యత. ఈనాటి ఈ సందేశంలో ఆ జీవ గ్రంథములో మన పేరు సంపాదించుకోవటానికి చేయాల్సినటువంటి ఆత్మీయ ప్రయత్నం గురించే మనము ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక లేఖనాన్ని చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరు పరలోకములో వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. స్వయంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువే చెప్పినటువంటి మాట. ఆయన శిష్యులు ఆయన పేరిట అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉన్నారు. వారు దెయ్యములను కూడా వెళ్ళగొడుతూ ఉన్నారు. అపవాదిని, సాతానును, దాని క్రియలను కూడా వారు ప్రారదోలుతున్నారు. దానిని బట్టి వారు మురిసిపోతున్నారు, సంతోషపడుతున్నారు. మేము గొప్ప స్థితిలో ఉన్నాం, మా ద్వారా దెయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నవి, అపవాది పారదోలబడుతున్నవి, సూచక క్రియలు జరుగుతున్నవి, మా ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నవి అని బహుగా సంతోషిస్తున్నారట, అతిశయిస్తున్నారు. అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, ఈ సూచక క్రియలను బట్టి కాదు, అద్భుతాలను బట్టి కాదు, దెయ్యాలు ప్రారదోలబడుతున్నవని కాదు, అపవాది లోబడుతున్నాడు కాదు, కానీ మీ పరిచర్యను బట్టి, మీ సువార్తను బట్టి, మీ స్థితిని బట్టి మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అంటున్నాడు.
మీరు సంతోషించబడటానికి ఈ లోకంలో చేసే ఈ చిన్న చిన్న కార్యాలు కాదు, మనుషుల మెప్పు పొందే కార్యాలు కాదు, కానీ మీరు అతిశయించబడటానికి మీ పరిచర్య, మీ సువార్త వ్యాప్తి, మీ విశ్వాస జీవితము, మీ ఆత్మీయ స్థితి, మీరు దేవునితో ఉన్నటువంటి అనుసరణ, ఇవి మిమ్ములను, మీ పేర్లను జీవగ్రంథంలో వ్రాయునట్లుగా చేయదు. జీవగ్రంథంలో రాయబడినటువంటి పేర్లు గల వారందరూ ధన్యులు, వారు పరలోకపు పౌరసత్వాన్ని పొందుతారు. ఈ లోకములో, మన దేశంలో మనం ఉండాలి అంటే ఒక ఆధార్ కార్డు కొరకు ప్రయత్నం చేస్తాం. ఆధార్ కార్డు ఉంటేనే, సిటిజన్షిప్ కార్డు ఉంటేనే మనము ఈ దేశపు పౌరులు. అలానే జీవగ్రంథంలో పేరు కలిగినటువంటి వారు మాత్రమే పరలోకపు రాజ్యంలో పౌరులు. అర్హత అది నిర్ధారిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు భక్తుడు, అపోస్తులుడు, ఫిలిప్పీలు సంఘానికి రాస్తూ ఆ జీవగ్రంథంలో పేరు వ్రాయబడుటకు ఆయన ఒక శ్రేష్టమైనటువంటి కొన్ని సూచనలు చేసినట్లుగా మనం చూడవచ్చు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఆయన కొంతమందిని వివరిస్తూ ఉన్నాడు. ఏమైనా ఉంటుందంటే, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి అంటున్నాడు. దేవుని యొక్క సువార్తికులు, కాపరులు, సేవకులు, పాస్టర్లు, విశ్వాసులు, జీవం పరిచేటువంటి వారైనా వీరు ఈ లోకములో చేసే గంభీరమైనటువంటి స్థితిగతులను బట్టి కాదు, వారికి ఉన్నటువంటి స్థాయిని బట్టి కాదు, వారికి ఉన్నటువంటి వాక్శక్తిని బట్టి కాదు, వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కాదు, వారు సువార్త కొరకు ప్రయాసపడే విధానాన్ని బట్టి వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటవి. అంతేకాని సంఘము పెద్దదనో, సంఘ సభ్యులు ఎక్కువ మందినో, పాస్టర్ గారు ఆకార రూపములో ఔన్నత్యము కలిగినటువంటి వాడను, సేవకుడికి గంభీరమైనటువంటి స్వరం ఉందనో, సేవకుడు విస్తారంగా చదువుకున్నటువంటి వాడను, సేవకుడు చక్కగా సువార్త బోధ చేసే నైపుణ్యం గలవాడను, సేవకుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు వేదికల మీద చేసేవాడనో కాదు. ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటవి? విశ్వాసులైనా కానీ ఎవరైతే దేవుని యొక్క సువార్త పనిలో సహకారులుగా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క సేవకులకు, దేవుని యొక్క సువార్త వ్యాప్తికి, మందిరాలకు, సంఘమునకు వారు పరిచర్యలో ఉంటారో వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటవి అని పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నాడు. సంఘానికి తెలియజేస్తూ ఆయన ఇక్కడ ఈ ఉదాహరణ మాటలు చెప్పాడు. మళ్ళా చదువుతారన్నమాట. 4వ అధ్యాయము 3వ వచనంలో, నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. దాని పై మాట 2వ వచనంలో ఉంటాడు, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యెహూదోయకును సుంటికేకును బ్రతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన ఆ సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ అని రాయబడి 3 పేర్లను ఇక్కడ పౌలు గారు ఉదాహరణగా ఇచ్చాడు. ఎవరెవరు అంటే యెహూదియను, సుంటికే అను, క్లెమెంతు అను కొంతమంది స్త్రీలను. వీరట దేవుని యొక్క సేవకులకు, సువార్తికులకు బహు సహకారులుగా ఉన్నారంట. ఈ సహకారులుగా ఉన్నటువంటి వీరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నది అని చెప్తున్నాడు. ఈ లోకములో ఎక్కడ నీ పేరు ఉండటమో ప్రాముఖ్యము కాదు, కానీ సంఘములో మెంబర్గా ఉండావా లేదా అని, కానీ సంఘ ఎలక్షన్లలో నీకు ఓటు హక్కు ఉందా లేదా అని కాదు, కానీ లేదా ఇంకొక ఔన్నత్యమైన ప్రమోషన్ లిస్టులో నీ పేరు ఉన్నదా లేదా అనేది కాదు, కానీ నీ పేరు జీవగ్రంథంలో ఉండటానికి బహు ప్రయాసపడాలి. చాలా విచిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన క్రైస్తవుల్లో కూడా ఉన్నది. లోకంలో జీవమంతా ఉన్న కాలమంతయు
అనేక విషయాలలో వారి పేర్లు ఉండుటకు ప్రయాసపడ్డటువంటి వారు. అధికారం కోసం, నాయకులు అవటం కోసం, ప్రజాపత్రులు అవటం కొరకు, రాజ్యాధికారంలో పేర్లు రావటం కొరకు, రిజర్వేషన్లో పేర్లు ఉండటం కొరకు, మందిరాలలో సభ్యులుగా ఉండుట కొరకు, నాయకులుగా ఎన్నిక చేయబడుట కొరకు అనేక చోట్ల ప్రయత్నాలు చేయటానికి చేసినటువంటి వారు రక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా, దేవునిని ఎరగకుండా వాళ్ళు మరణించిన తర్వాత వారి సమాధుల పైన వెండితో పేర్లను రాయించుకునేటువంటి వారు ఉన్నారు. బంగారపుతో పేర్లు చెక్కించుకునేటువంటి వారు ఉన్నారు. సమాధుల మీద కూడా గొప్పగా తమ యొక్క పేర్లు చెక్కించుకోవడానికి ప్రయాసపడేటువంటి వారు ఉన్నారు. కానీ జీవగ్రంథంలో దేవుని యొక్క సన్నిధిలో తన పేరు ఉండుటకు ఆలోచన చేసేవారు లేరు. అయితే మన ధన్యత ఏమిటంటే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఆ హెచ్చరిక చేస్తూ ఈ సంఘమునకు చెప్పినటువంటి 2 వచనాలను బట్టి మనలను ప్రేరేపిస్తున్నాడు, ఉజ్జీవపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డ, నీ పేరు జీవగ్రంథంలో రాయబడుటకు పౌలు గారు ఇచ్చినటువంటి సూచనను మనం అనుసరిద్దాం. ఏం చెప్పాడో మొదటిగా చూద్దాం. ఆయన అక్కడ చెప్తాడు, వారు ఏక మనసు గలవారై ఉండాలి అని చెప్తున్నారు, ఉన్నారు కూడా. వారు 3, 4 ఎంతమంది అయితే సువార్త పనిలో ఉన్నారో, సువార్థికులకు సహకారులుగా ఉన్నారో వారు ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఒక చేతికి 5 వేళ్ళు ఉండి అవి ఆకారాలు, ఎత్తులు, పొడవులు విడివిడిగా ఉన్నా అవి కలిసికట్టుగా ఒక పనిని ఎలా నిర్వర్తిస్తాయో, గుప్పెట పట్టి తమ యొక్క పట్టుదలను ఎలా చూపెడుతుందో, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి సంఘంలో బిడ్డలు, సహకారులు ఐక్యతతో ఏక మనస్సుతో కలిగిన వారై ఉంటే వారు సంఘ సువార్తకు విస్తారమైన ఆయుధాలుగా పనిచేస్తారు. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. ఫిలిప్పీకి రాసినట్టు ఇదే పత్రికలో 1వ అధ్యాయం 28వ వచనంలో అంటారు, అందరూ ఒక బంధముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్ములను గూర్చి వీనులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి అని పౌలు గారు 1వ అధ్యాయంలో ఇదే సంఘానికి చెప్తున్నాడు. ఉన్న మీరందరూ కూడా ఒకే బంధము, యేసు క్రీస్తు శిలువ రక్త సంబంధము కలిగి ఆ శిలువ సువార్తను వ్యాప్తి చేయటానికి విశ్వాసపక్షముగా పోరాడువారుగా మీరుండాలి. మీరందరూ ఏక మనసు కలిగిన వారై ఉన్నారు, ఆ ఏక మనసులో మీరు నిలిచి ఉన్నారు అని దైవజనుడుగా మిమ్మల్ని గూర్చి నేను వినుటకు క్రీస్తుకు తగినట్లుగా మీరు ప్రవర్తించుడి అని సంఘానికి చెప్తున్నాడు. మీ సంఘ సేవకుడు, మన సంఘానికి శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క అభిలాష కూడా అదే. ఉన్నటువంటి క్రీస్తు బిడ్డలు, విశ్వాసులు ఎక్కడ సమకూర్చబడ్డా, ఎక్కడ సహవాసంలో ఉన్నా వారు ఏక మనసు కలిగి ఉండాలి, వారు ఐక్యత కలిగి ఉండాలి, వారి గుప్పెటను పట్టినటువంటి వేళ్ళు వలె ఉండాలి. ఆ గుప్పెట పట్టినటువంటి చెయ్యి మాత్రమే యుద్ధము చేయగటానికి, ఆయుధము పట్టటానికి శక్తి కలిగి ఉంటుంది. సంఘమంతయు ఏక మనసు కలిగి ఏకాత్మతో ఉంటే, ఏదైనా విషయంలో ఏకీభవిస్తే ఆ సంఘ సువార్త పరిచర్య విశేషంగా విస్తరిస్తబడుతుంది. ఆ ఐక్యత చూపించే వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుంది అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నవి. అక్కడ ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు పౌలు గారు. అంటున్నాడు, యువోదియను, 2వ వచనంలో ఉంటుంది అన్నమాట. యువోదియ అనే మాటకు అర్థము ఏమిటి అంటే ఆత్మీయ ప్రయాణము చేసేవాడు. యువోదియ అనగానే ఆత్మీయ ప్రయాణము. ఇతడు ఇరుకు మార్గంలో ప్రయాణం చేసేవాడు, దేవుని మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాడు. ఈ యువోదియ అనే అతని యొక్క ఆత్మీయ స్థితి, ఆయన యొక్క ప్రవర్తన ఆయనను జీవగ్రంథంలో పేరు రాయబడుటకు సూచిస్తూ ఉన్నది. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది ఈ రీతిగా, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యము ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను నిమిత్తము ముట్టవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు అని చెప్తున్నాడు. ఆత్మీయ ప్రయాణము, పరుగు ప్రయాణము, సువార్త ప్రయాణము
విశ్వాసపు ప్రయాణాన్ని అతను కొనసాగించటానికి, గమ్యము చేరటానికి భౌతికమైనటువంటి ఈ యొక్క ప్రాణాన్ని వారు ఎంచుకోలేదట. అపోస్తులు చెప్తున్నటువంటి మాట. దేవుడు అట్టి వారి పేర్లను జీవగ్రంథంలో రాస్తాడు. ఇక్కడ రాయబడినటువంటి ఉదాహరణ ఇవ్వబడినటువంటి యువోదియ యొక్క ప్రయాణము కూడా అదే. ఈ యువోదియ దేవుని కృపాసువార్తను, దేవుని యొక్క మాటలను విస్తరింప చేయటానికి, దేవుని యొక్క విషయాలకు సాక్ష్యం ఇవ్వటానికి, ఆయన పరుగులెత్తేటువంటి పరుగు యేసుక్రీస్తు కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన దానిని తుదముట్టించుటకు, మధ్యలో ఆపివేయటానికి కాదు, కేవలం ప్రారంభించటం కాదు. ఆరంభము కంటే అంతము మేలు, ప్రారంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. ఆ యొక్క పరుగును ఆయన తుదిమట్టించటానికి తనకున్నటువంటి, అపోస్తులకు ఉన్నటువంటి ప్రాణాన్ని వాళ్ళు ఎంత మాత్రం ప్రేమగా ఎంచుకోలేదు. నీ సౌఖ్యం కొరకు, నీ సంతృప్తి కొరకు, నీ ఆనందం కొరకు, నీ సంరక్షణ కొరకు దేవుని సువార్త ఆత్మీయ ప్రయాణంలో నువ్వు ఆగిపోతే, మడమ తిప్పితే, మాట తిప్పితే, విశ్రాంతిలోకి వెళితే నీ పేరు దేవ గ్రంథంలో రాయబడదు. రాయటానికి ప్రారంభించినటువంటి నీ పేరులో మొదటి అక్షరం అక్కడే ఆగిపోతుంది. నీ పేరు పరిపూర్ణంగా పూర్తి కావాలంటే ప్రారంభించబడిన సువార్త పరిపూర్ణం చేయాలి, తుతముట్టించాలి. ప్రారంభించబడినటువంటి విశ్వాసపు స్థితి స్థిరంగా ఉండాలి. ప్రారంభించినటువంటి పరిచర్య ముగింపు దశకు చేరాలి. అందుకనే ఆ యోధియ అనేటువంటి పేరు సువార్త ప్రయాణము మాదిరిగా ఉన్నది ఎవరికి అంటే దేవుని యొక్క జీవగ్రంథములో వ్రాయబడుటకు అది మాదిరిగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పేరు జీవగ్రంథంలో వ్రాయుటకు నువ్వెంత సిద్ధహస్తుడిగా ఉన్నావు, అవకాశము దేవునికి నువ్వు ఎలా ఇస్తున్నావో నువ్వు జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. దేవుడు భూమి నుండి భూమి మీదకు, మహిమ నుండి మనిషి కుమారుడిగా చేరినదే తండ్రి దేవుడి గురించి, దేవుని గురించి సువార్త ప్రకటించడానికి. ఇక్కడ నుండి ఆయన మళ్ళీ మహిమలోకి ప్రవేశించేది ఎందుకు అంటే ఈ సువార్త ప్రయాసలో ఉన్నటువంటి మన పేర్లను తండ్రి సన్నిధిలోకి స్థిరపరచడానికి. కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే భూమి మీదకు సువార్త ప్రకటన కొరకు వచ్చాడు. 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించాడు. తండ్రి సన్నిధికి చేరి ఆ సువార్త ప్రకటనను, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను బోధించుడి అని చెప్పిన ఆజ్ఞను ఎవరు అనుసరిస్తారో వారి పేర్లను తండ్రి సన్నిధిలో జీవగ్రంథంలో రాయటానికి ఆయన సిద్ధపడి ఉన్నప్పుడు నీవు ఆ యొక్క స్థితికి అర్హుడవో కాదో పరిశీలన చేసుకో. పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘానికి ఇంకొక పేరుని పరిచయం చేస్తున్నాడు. సుంటకే ఇంకొక వ్యక్తి పేరు. వీరు కూడా జీవగ్రంథంలో పేరు రాయించుకున్నటువంటి వారు. సుంటకే అనగా ధన్యకరమైనటువంటి జీవి, ధన్యత పొందినటువంటి వాడు, దేవుని చేత ధన్యుడు అని పిలువబడినటువంటి వాడు. ఇక సుంటకే పేరు జీవగ్రంథంలో రాయబడుటకు ఆ వ్యక్తి ఎంత ధన్యతను పొందాడు, ఎందుకు పొంది ఉంటాడో మీకు తెలుసు. ఏవి ధన్యమైనవి, ఎవరు ధన్యులు అని చెప్పడానికి ప్రభువారు కొండ మీద ప్రసంగంలో కొన్ని మాటలు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం నుండి ఆ మాటలు నిలబడతాయి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోకాన్ని పొందుతారు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికము కలిగినటువంటి వారు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పుకున్న ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరించబడతారు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులగబడుదురు. నీతి నిమిత్తమై హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇవన్నీ కూడా సుంటకేలో ఉన్నవి. అందుకని అతడు ఆత్మ విషయంలో, దుఃఖపడే విషయంలో, సాత్వికత్వంలో, కనికరం పొందటంలో, హృదయ శుద్ధిలో మరియు సమాధానపరచడంలో, నీతి కొరకు ప్రయాసపడటంలో బహు విస్తారంగా శ్రమపడ్డాడు. కాబట్టే ఆ సహకారి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి అని పౌలు గారు చెప్తున్నాడు. ఈ ధన్యత పొందినటువంటి జీవి
ధన్యజీవి సుంటకే అని దేవుని లేఖనంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది. ఇది రేపు జీవ గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. ఈ దేవుడు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి ఈ ఆత్మీయ అంశాల్లో ఎన్ని నీకు అన్వయించుకుంటున్నావు, ఎన్ని నీకు సరిపోనట్లుగా ఉన్నది. ఈ ధన్యత పొందటంలో నీకు ఎక్కడ లోటు ఉందో, ఎక్కడ సంపూర్ణంగా ఉందో, నీ పేరు రాయబడటానికి ఎక్కడ ఆగిపోవాల్సి వస్తుందో పరిశీలన చేసుకోవటానికి దేవుడు మనకు ఈ లేఖనముల ద్వారా మనలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. తర్వాత మాటను కనుక మనము చూస్తే ఇంకొక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అతని పేరు ఏమిటి అంటే క్లెమెంతు అని ఉంటుంది. అక్కడ రాయబడినటువంటి మాటలో క్లెమెంతు అనే 3వ వ్యక్తి, యునేకే అనేటువంటి ఆయన, తర్వాత సొంటెకే అనేటువంటి వ్యక్తి, ఇప్పుడు క్లెమెంతు అనేటువంటి వ్యక్తి గురించి రాయబడినది. క్లెమెంతు అనగా కనికరము అని మూలవాక్యంలో ఉంటుంది. ప్రధానమైనటువంటి దేవుని యొక్క హెబ్రీ భాషలో రాయబడినటువంటి మాటకు అర్థము కనికరము అని అర్థం. దేవుని యొక్క విషయంలో ఇప్పుడు చదివాం, ధన్యకర జీవి కూడా కనికరము గలవారు ధన్యులు అని. అలానే ఈ క్లెమెంతు అనే మాటకు కూడా కనికరము కలిగినవాడు, ఈ కనికరము చూపించేవాడు, క్షమాపణ చూపించేవాడు, ఒకరి ఎడల ఒకడు ప్రేమను ప్రదర్శించేవాడు, క్షమించే గుణము కలిగిన వాడు, దయ కలిగినటువంటి వాడు. కాబట్టే ఈ క్లెమెంతు కూడా దేవుని యొక్క జీవ గ్రంథంలో తన పేరును రాయించుకున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంటుంది, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. దీన మనసు గలవారు ధన్యులు అని ఇంకో చోట రాయబడి, నేను దీన మనసు కలవాడను, నన్ను పోలి మీరు ఉండండి అని ప్రభువారు చెప్తూ ఉన్నాడు. కనికరము పొందటం, ఆ కనికరాన్ని బట్టే మనం రక్షణ పొందుతున్నాం. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆనాడు భర్తిమయ్య ప్రార్థించి ప్రలాపన పెడితేనే దేవుడు కనికరపడ్డాడు, వాని ఎడల కనికరపడ్డాడు. కుష్ఠరోగులు వాని ఎడల కనికరపడ్డాడు. తన కుమారుడిని కుమార్తెలను కోల్పోయినటువంటి యాయీరు దేవుని ఎడల కనికరం పొందే వారు తిరిగి బ్రతికించబడ్డారు. మరియా మార్తా యొక్క దుఃఖాన్ని చూసి ప్రభువారు ఏడ్చి లాజరును బ్రతికించాడు. ఎందుకు అంటే కనికరపడి. ఆయన పేరే కనికర సంపన్నుడు, కరుణా కటాక్షము గలవాడు, కరుణామయుడు అని కూడా వింటాం. అసలు క్రైస్తవ్యములోనే ప్రధానమైనటువంటి ఆత్మీయ అంశం ఏంటంటే కనికరము కలిగి ఉండటం. కనికరమే యేసుక్రీస్తును, దేవుడిని భూమి మీదకు మనుష్య కుమారుడుగా తీసుకొని వచ్చింది. ఆ కనికరము కనుక లేకపోతే దేవుడుగానే మహాకాశంలో ఉండేవాడు, మనిషి పాపిగానే నిత్య నరకానికి ప్రాప్తుడయ్యేవాడు. ఆయన కనికరము చూపించాడు కాబట్టి ఆయన భూమి మీదకు మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఇలా రాయబడినటువంటి ఈ భక్తుల యొక్క శ్రేష్టమైనటువంటి ఇతర అంశాలను కూడా మనం చూస్తే ఒక రాయబడి ఉంటుంది, వారు ప్రయాసపడిన వారు అని ఉంటుంది. ఈ యొక్క సహోదరులు, ఈ యొక్క సహకారులు సువార్త విషయంలో సువార్థికుల కొరకు వారు బహుగా ప్రయాసపడ్డారు అనే వ్రాయబడి ఉన్నది. పరిచర్య గురించి ప్రయాస, సువార్త గురించి ప్రయాస, దేవుని బిడ్డలకు సహకరించే వాటిల్లో ప్రయాసపడటం బహు ధన్యకరమైనది, బహు శ్రేష్టమైనది. అది తమ పేర్లను జీవ గ్రంథంలో రాయించుకొనుటకు అర్హత పొందేటువంటిది. తిమోతి గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట అంటాడు, మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసమునకు రక్షకుడైనటువంటి వాడు, జీవము గలవాడు దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము. కనుక ఇందు నిమిత్తము ప్రయాసలో పాలు పొందుకొని ఉన్నామంట. మనము దేవుని కొరకు ప్రయాసలో పాలు పొందుకున్నాం. మనందరి రక్షకుడు, మనుషుల రక్షకుడు, విశ్వాసమును రక్షణ ద్వారా ఇచ్చినటువంటి వాడు, జీవము గలవాడు, ఆ దేవుని యొక్క రక్షణ కొరకు మనం బహుగా ప్రయాసిస్తున్నాం. కాబట్టి ఆ ప్రయాసను బట్టి నీ పేరు, నా పేరు, ఎవరైతే ఈ ప్రయాసలో ముందు వరుసలో ఉంటారో వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మీరు ఎందుకు ఇంతగా శ్రమపడుతున్నారు, ఇంతగా ప్రయాసపడుతున్నాడు అని చెప్తే వారిలో బహుగా దేవుని యొక్క భయభక్తులు ఉన్నాయి. దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారు కాబట్టే వారు ఈ సహకారులకు సహకరించడానికి తోడ్పడుతూ ఉన్నారు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటలు రాయబడింది,
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఆయన సుముఖమునందు వారి పేర్లు రాయబడి ఉంటుందట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి దేవుని యొక్క సుముఖమునందు ఒక మార్గము ఏర్పరచబడి ఉన్నది. అక్కడ వారి పేర్లు రాయబడి ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుని యొక్క గ్రంథములో మన పేర్లను రాయించుకోవటం. సుంటెక్కే వలె లేకపోతే క్లెమెంతు వలె సహోదరుల వలె వారి వారి లక్షణాలను కలిగి ఉండటం, యెహోవా యొక్క జీవ గ్రంథంలో మన పేర్లను రాయించుకొనటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నీ పేరు జీవ గ్రంథంలో రాయించుకునేటువంటి స్థితి గతి ఉన్నదో లేదో పరిశీలన చేసుకో. అందులో ఏదైనా కొదవ ఉంటే, అసంపూర్ణంగా ఉంటే, ఇక్కడ చెప్పబడినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ భక్తుల యొక్క ఆత్మీయ లక్షణాలను మనం నేర్చుకుందాం. అందరితో కలిసి ఏకీభవించటం అనేది, యువోదియ వలెనే మనం ఆత్మీయత కలిగి ఉండటం, క్లెమెంతు వలె కనికరము కలిగి ఉండటం, సుంటకే వలె ధన్యకరంగా ఉండటం, భయభక్తులు కలిగి ఉండటం, ప్రయాసపడటం. ఈ ఆత్మీయ లక్షణాల వలన మనందరి పేర్లు దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయించుకుందాం. దానిని బట్టి మనం పరలోకంలో ప్రవేశిద్దాం, పరలోకపు పౌరసత్వపు హక్కు పొందుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవ గ్రంథపు రచయిత అయినటువంటి సర్వోన్నతాధికారి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పేర్లు ఈ భూలోకములో వివిధ కోణాలలో అంశాల్లో రాయబడి ఉండటం కాదు, కానీ పరలోకపు జీవ గ్రంథములో మా పేర్లు రాయబడి ఉండటం మాకు ధన్యత. అట్టి ధన్యత మేము పొందటానికి, స్థితి మేము అనుభవించటానికి, మా పేర్లను జీవ గ్రంథంలో రాయించుకోవటానికి నీ యొక్క ప్రియ భయభక్తులు కలిగినటువంటి బిడ్డల ద్వారా మాకు నేర్పినటువంటి ఈ ఆత్మీయ పాఠాలను మాకు కలుగు చేయి. మా హృదయాలను అందు కొరకు సిద్ధపరచు. ఏక మనసు కలిగి ఉండటం, ధన్యకరమైనటువంటి ఆశీర్వాదపు ఆత్మీయతను కలిగి ఉండటం, కనికరము కలిగి ఉండటం, భయభక్తులను కలిగి ఉండటం, నీ కొరకు ప్రయాసపడటం లాంటి స్థితిలను మాకు నేర్పుము. మా ఆత్మీయ ప్రయాణంలో దానిని అభివృద్ధిపరచము. మా పేర్లను జీవ గ్రంథంలో వ్రాయుము. అటు కృపను మా దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దీవెన పొందుకుందాం. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ పనికి మరి ముఖ్యంగా జీవ గ్రంథంలో పేరు పొందుటకు అర్హులైన బిడలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండను కాక. ఆమేన్. వందనాలు. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.